హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోడీ గర్ల్ 159. ఈరోజు మనం చికెన్ కర్రీ వండబోతున్నాం. ఫస్ట్ చికెన్ని 2 or 3 times ఫ్రెష్గా కడిగేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పెరుగు కొంచెం పసుపు వేసుకుని మనం మిక్స్ చేసుకుందాం. ఇలా పీసెస్ పట్టి ఇలా మిక్స్ చేసుకుని ఇలా మనం కలుపుకొని రెడీగా పెట్టుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఒక ఖాళీ దాకా తీసుకుని స్టవ్ వెలిగించుకుందాం. దాకా పెట్టేసుకున్నాక ఆయిల్ బాటిల్ సూపర్ ఉందన్నమాట గర్ల్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం రెడీగా ఆనియన్స్ అండ్ చిల్లీస్ రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు రెడీలో పెట్టుకున్న ఆనియన్ పీసెస్ చిల్లీస్ వేసేసుకుందాం. సౌండ్ భలేగా వస్తుంది కదా. ఒక 5 minutes ఏగేదాకా మనం ఆఫ్టర్ 5 minutes మనం మూత తీసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఏగిన తర్వాత ఇలా కొంచెం ఏగిన తర్వాత మనం ముందే రెడీగా పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇలా మనం చికెన్ పీసెస్ తీసుకొని కాసేపు ఇవి కూడా మగ్గనిచ్చాక మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇది మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుంటూ పక్కనే ఎసరు కూడా పెట్టేసా. చూసారా ఎలా పువ్వుతుందో. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం. బిర్యానీ కాదు, రైసే. బిర్యానీ చేసేంత ఓపిక కూడా లేదు. మీడియం ఫ్లేమ్లో కాసేపు పెట్టిన తర్వాత కొంతసేపు మగ్గిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కొంచెం పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, ఆ చివరి చికెన్ మసాలా అయితే ఇంక సూపర్, చెప్పక్కర్లే. కొంచెం కొత్తిమీర ఈ మీడియం ఫ్లేమ్లో మగ్గిన చికెన్ కర్రీలో మనం ఇవన్నీ వేసుకుని కారం ఎంతో కాదండి 2 spoons వేయండి, సరిపోతుంది.
కారం తినే వాళ్ళు ఇంకా కావాలి తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. ఎక్కువైపోతే మళ్ళీ మనం తీయలేం కదా, దానికోసం. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకోవచ్చు. ఎంతో వేయకండి, ఫస్ట్ కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాక అవన్నీ వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి ఫస్ట్. మంచి కలర్ వస్తుంది కదా. సేపు మగ్గిన తర్వాత నేను చికెన్ కర్రీ తీసే లోపల ఇక్కడ కరెంట్ పోయి కొంచెం హెయిల్ స్ట్రోమ్ పడుతుంది. హెయిల్ స్ట్రోమ్ అంటే వడగల వాన. మా ట్యూషన్ పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. చూడండి అన్నం చూడండి అలా కొత్త కొత్తలాడుతుందో. ఈ లోపల మా అమ్మమ్మ, నేను బయట పిల్లలతో ఉన్నానని మా అమ్మమ్మ కొంచెం తిట్టుంది. అమ్మమ్మ ఓ పక్కన రైస్, ఓ పక్కన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి మంచి కలర్ వస్తుంది. మేము ఎప్పుడు కూడా బయట కారం వాడము, ఎప్పుడు ఇంట్లో ఆడించిందే వాడతాము. ఇంకో 5 minutes మగ్గేదాకా. అన్నం చూడండి మాది. ఫైనల్లీ అన్నం వచ్చేసాను. తర్వాత ఏగిందో లేదో మనం బాగా చూసుకోవాలి. మీ అమ్మాలు తిడతారు మళ్ళీ. నేను చెప్పండి వాళ్ళ కోసమని. ఇప్పుడు ఇలా తీసుకున్నాక ఇంకొక 5 minutes దింపేసుకుంటాం. అనగా 5 minutes దింపుకుంటాం. అనగా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ధనియాల పొడి, అల్లం, ధనియాలు దంచేసి మసాలా బాగా మిక్స్ చేసుకుందాం. స్మెల్ సూపర్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసి మా డాడీకి పెట్టాలి. మా డాడీ నాకు వంటలు రామంటున్నారు. ధనియాల కొంప ఎక్కువ వచ్చేస్తుందండి. కొలెస్ట్రాలా? ఇంకో 5 minutes అలా ఉంచుకుందాం. జంపింగ్
ఇక నిజంగా చాలా గట్టిగా వర్షం పడుతుందన్నమాట. సౌండ్ వినండి. ఇప్పుడు బాగా కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర. కొత్తిమీర వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. కనపడుతుంది కదా. ఇప్పుడు కాసేపు ఒక 1 minute వడ్డించుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ మన చికెన్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు లాస్ట్కి మన చికెన్ కర్రీ అనేది పూర్తయిపోయింది అనమాట. ఫస్ట్ మా డాడీకి టేస్ట్ చేయమని చెప్తాను ఎలా ఉందో. నేను ఏంటంటే కొంచెం ఫ్రై అండ్ కర్రీలా వండాను అంతే, అందుకని ఇలా ఉంది. ఫస్ట్ మా డాడీకి మా డాడీ వచ్చేసారు. మా డాడీకి ఇద్దాం, ఎలా ఉందో చెప్తారు. వావ్ సూపర్. డాడీ ఎలాగుంది డాడీ? బాగుంది. మొక్క బాగా ఉడికింది కదా. ఏమన్నా తక్కువైనాయా ఉప్పు కారాలు లాంటివి? కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట. బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరి కొన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రౌడీ గర్ల్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది.